ఇది విన్నాన మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడం కోసం యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 వర్స్ 24. మనందరికీ తెలిసిన భాగమే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తర్వాత కూడా దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని రాయబడింది. దేవుణ్ణి ఆరాధించేవారు యథార్థవంతులుగా ఉండాలని ఈ వచనం మనకి సెలవిస్తుంది. యథార్థంగా ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారు? ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధిస్తారని ఈ వచనం తెలియవస్తుంది. అంటే దేవుడికి ఎట్టి విధమైన ఆరాధన కావాలంటే యథార్థంగా ఆరాధించే ఆరాధన దేవుడికి కావాలని ఈ వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడికి అబద్ధంగా ఆరాధించే ఆరాధన ఆయన ఇష్టపడడు. ఆత్మతో కాకుండా శరీరంతో చేసే ఆరాధన ఆయన ఇష్టపడడు. సత్యంతో కాకుండా అసత్యంగా చేసే ఆరాధన ఆయన కోరుకోవట్లేదు. కింద మనం చూసినట్లయితే ఫుట్ నోట్లో తన్ను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు అని రాయబడుతూ వచ్చింది. కోరుచున్నాడు అనే మాట దగ్గర కింద వెలుగుచున్నాడు అని రాయబడుతూ వచ్చింది. వెలుగుచున్నాడంటే దొరకట్లేదు. యథార్థంగా ఆరాధించేవారు దేవుడికి దొరకట్లేదని ఈ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన్న మనం దేవుణ్ణి యథార్థంగా ఆత్మతో సత్యంతో ఏ విధంగా ఆరాధించగలమంటే దేవుడు మన పట్ల ఏ కార్యాలు చేశాడో అవి తెలుసుకుంటేనే అనుభవపూర్వకంగా యథార్థంగా దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతాం. కాబట్టి దేవుడు మనకి ఏం చేశాడు, ఏ విధమైన మేలులు చేస్తూ వచ్చాడు అనేవి చాలా విషయాలు ఉన్నాయి. కానీ జనరల్గా మనకి ఎక్కువ దేవుడు శిలువ కార్యాన్ని మనం ఎక్కువ గ్రహించుకుంటూ ఉంటాము. కానీ ఇది మాత్రమే కాకుండా దేవుడు అనేకమైన కోణాల్లో మనల్ని ఆత్మీయంగా ఆయన సహాయం చేస్తూ వచ్చాడు, మనల్ని ఆశీర్వదించాడు అని వాక్యాన్ని మనం చదువుకుంటే అర్థమవుతుంది. చూడండి, ఇది నాన్న ఆరాధన నిమిత్తమై కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సియన్స్ చాప్టర్ 1 వర్స్ 13. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మనం అందరం కలిసి చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసెను. ఈ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అంధకార సంబంధమైన అధికారము అని రాయబడుతూ వచ్చింది. ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడుదల చేస్తూ వచ్చాడు. విడుదల చేసిన తర్వాత ఏం చేశాడు? తాను కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇంగ్లీష్లో హీ డెలివర్డ్ అస్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ డార్క్నెస్ అని రాయబడుతూ వచ్చింది. డెలివర్డ్ అనే వర్డ్ ఉపయోగించడం జరుగుతూ వచ్చింది. కొన్ని వర్షన్స్లో మనం ఈ డెలివర్డ్ అనే మాట దగ్గర విడుదల చేశాను అనే మాట దగ్గర రెస్క్యూడ్ అస్ అని రాయబడుతూ వచ్చింది. రెస్క్యూ అంటే రక్షించడం. ఈ గత కొన్ని వారాల కిందట విజయవాడలో వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు రెస్క్యూ టీమ్స్ అక్కడికి వెళ్ళాయన్నమాట. రెస్క్యూ టీమ్స్ ఎందుకు వెళ్ళాయి అక్కడికి? వారు వరదలో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని రక్షించడానికి రెస్క్యూ టీమ్స్ అక్కడికి వెళ్ళడం మనం చూస్తాం విజయవాడలో. మన పక్క రాష్ట్రంలో జరిగిన సంగతి. ఈ అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు మనల్ని రెస్క్యూ చేశాడు, రక్షించాడు అని రాయబడుతూ వచ్చింది. అంటే ఈ అంధకార సంబంధమైన అధికారము ప్రమాదకరమైనది అని మన వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ అంధకార సంబంధమైన అధికారం ఎలా పనిచేస్తుంది అని కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఎంతటి ప్రమాదకరమైన అంధకార సంబంధమైన అధికారం అనేది దేవుని వాక్యంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది.
ఇట్టి విధమైన ప్రమాదకరమైన అంధకార సంబంధమైన అధికారం నుంచి యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించాడు, విడుదల చేశాడు, రెస్క్యూ చేశాడు, డెలివర్ చేశారని వాక్యంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ అంధకార సంబంధమైన అధికారం ఒకవైపు ఉంది, వెలుగు సంబంధమైన అధికారం ఇంకోవైపు ఉంది. అంధకార సంబంధమైన అధికారం ఒకవైపు ఉంది, తేజో సంబంధమైన అధికారం ఒకవైపు ఉందని మనకు వాక్యం చూస్తే అర్థమవుతుంది. చూడండి, రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 12. రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, పేజ్ నెంబర్ 143. అందరం కలిసి చదువుదాం. రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలని మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఈ అంధకారం అంటే ఏంటి? చీకటి. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 3-4 వచనాలు మనం చూసినట్లయితే, ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, యెహోవా ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ తర్వాత దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను అని రాయబడుతూ వచ్చింది. అంధకార సంబంధమైన ఈ చీకటి అగాధ జలముల పైన మహాగాధంలోని కమ్మి ఉండెను అని రాయబడుతూ వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో అనుకుంటా, 11వ అధ్యాయంలో అనుకుంటా, మీరు దుర్నీతి సంబంధమైన విషయాలతో మీకు పాలు ఎక్కడిది, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు అని రాయబడుతూ వచ్చింది. 2 అధికారాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒకటి అంధకార సంబంధమైన అధికారము, ఒకటి వెలుగు సంబంధమైన అధికారము. అంధకార సంబంధమైన అధికారం కింద మనం ఉంటాం, లేకపోతే వెలుగు సంబంధమైన అధికారం కింద మనం ఉంటాం. ఈ రెండును మినహాయించి వేరే అధికారం ఈ లోకంలో మనకు ఉండదు, కనిపించదు. నేను ఐదర్ అంధకార సంబంధమైన అధికారం కింద ఉంటాను, లేకపోతే వెలుగు సంబంధమైన అధికారం కింద ఉంటాను. రెండు వేరు స్పియర్స్, వేరు హెమిస్పియర్స్ మాట. అయితే ఇటువంటి అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు మనం విడుదల చేశాడు. ఈ అంధకార సంబంధమైన అధికారము కి అధిపతి ఎవరంటే అపవాది, సాతాను, దురాత్మ, దెయ్యము అని రాయబడుతుంది. వెలుగు సంబంధమైన అధికారానికి అధిపతి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు, తేజోమయుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక సంబంధమైన దేవుడు అని వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది. మనకి తెలుసు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మన అందరికీ తెలుసు. ఏంటి? మనం పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించని రాయబడుతూ వచ్చింది. కానీ కింద వచ్చిన ఏముంది? మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు. 2వ వచనంలో ఏముంది? మనం వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతికి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి మీరు ప్రపంచ ధర్మం చొప్పున అనుసరించారని రాయబడుతూ వచ్చింది. ఆ కింద మనం చూసినట్లయితే మనం శరీరం యొక్కయు మనసు యొక్కయు ఇచ్చల చొప్పున మనం చేస్తూ వచ్చి అనుసరిస్తూ వచ్చి కడమ వారి వలె దైవ ఉగ్రతకు పాత్రమై ఉన్నామని రాయబడుతూ వచ్చింది. అంటే ఈ అంధకార సంబంధమైన ఈ అధికారానికి అధిపతి ఎవరు? వాయుమండల సంబంధమైన అధిపతి. వారితో కలిసి మనం కూడా శరీరం మనసు యొక్క ఇచ్చలు చెప్పున మనం ఉన్నామని రాయబడుతూ వచ్చింది. మన శరీర ఆశలను నెరవేర్చుకుంటున్నాము, తద్వారా మనం దైవ ఉగ్రతకు పాత్రమయ్యామని రాయబడుతూ వచ్చింది. ఈ అంధకార సంబంధమైన అధికారము ఒక స్ట్రాటజీతో పనిచేస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11. పేజ్ నెంబర్ 160. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించున్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. మళ్ళీ చదువుతున్నాను లాస్ట్ లైన్. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనకు రాయబడుతూ వచ్చింది ఏంటంటే, మనం సాతాను యొక్క తంత్రాలను ఎదురించటకు శక్తి కలిగిన వారమన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించి ఉండు. ఈ 2 వచనాల్లో ఒక మాట కనిపిస్తుంది, ఏంటంటే తంత్రము అనే మాట కనిపిస్తుంది. ఏ మాట? తంత్రము అనే మాట కనిపిస్తుంది.
ఇది ఇంగ్లీష్లో డిఫరెంట్ వర్షన్స్లో ఈ తంత్రం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ఈ తంత్రానికి ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో స్ట్రాటజీ అని రాయబడుతూ వచ్చింది, స్ట్రాటజీ. ఓకే, కొన్ని వర్షన్స్లో ప్లాన్ అని రాయబడుతూ వచ్చింది, కొన్ని వర్షన్స్లో డివైస్ అని రాయబడుతూ వచ్చింది. అర్థమైందా? తంత్రము అంటే స్ట్రాటజీ, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్, ఒక డివైస్, ఒక తంత్రము. వీటితో ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారము పనిచేస్తుంది. మేము చింతల్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ లేక మాకున్న సామానంతటిని ఒక గదిలో పెట్టేశాము. గదిలో పెట్టేశాక ఆ గది ఒకే గది, ఆ గది నిండా సామానే ఎలకలు రావడం ప్రారంభించాయి. మొత్తం ఎలకలు పడుకుంటే అటు ఇటు ఎలకలు తిరుగుతూ ఉంటే అన్నీ తినేస్తాయి. ఈ ఎలకల్ని పట్టడానికి మేము ఏం చేయాలి అని చూస్తే, ఎలకల బోన్ చూసారా మీరు ఎప్పుడు? ఎలకల బోన్ ఇలా ఉంటుంది, జాలిలా ఉంటుంది, పక్కన అది ఉంటుంది, లోపల కొక్కి ఉంటుంది. ఆ కొక్కికి ఎండు చేప పెట్టి అక్కడ వదిలేస్తే, నైట్ వదిలేస్తే పొద్దున్న లేచేసరికి ఆ ఎండు చేపను తినడానికి వచ్చి అది కలిసి అందులో పడిపోతుంది. అది తినగానే ఇలా కొక్కి లాగా ఉంటుంది, అది లాగగానే ఆ ఎలక లోపల పడిపోతుంది. పడిపోయిన తర్వాత మేము ఆ ఎలకని ఆ పంజరాన్ని తీసుకెళ్ళి బకెట్లో నీళ్ళు వేసి ఆ నీటిలో ముంచేసేవాళ్ళం. సునాయాసంగా అది చనిపోయేది. అలా చాలా ఎలకల్ని మేము పట్టేసాము. ఈ ఎలకని పట్టడానికి మేము ఏం తంత్రం ఉపయోగించాము? ఎండి చేప. ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ ఉంది. ఇలా చాలా మన దినచర్యలో, మన లైఫ్లో దోమలు ఉంటాయి, ఇళ్ళలోకి దోమలు వస్తాయి. ఇప్పుడు దోమల్ని పట్టడానికి ఈ స్ట్రాటజీ పనిచేయదు. ఏంటి? ఎలకల బోన్ పనిచేయదు. ఏం కావాలి? దోమల బ్యాట్ కావాలి, కరెంట్ షాక్ కావాలి. ఇప్పుడు కొన్ని కొత్త స్ట్రాటజీస్ వచ్చాయి. ఏంటంటే ఒక రకమైన అల్ట్రా వైలెట్ లైట్ వేస్తున్నారు, దానికి ఆకర్షితమవుతాయంట. ఏంటి? దోమలు. అర్థమైందా? ఇంతకుముందు జెట్ కాయిల్ ఉండేది, టోటాయిస్ అని ఉండేది, ఆల్ అవుట్ అని ఉండేది. అంటే దోమలు పట్టడానికి ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ మనకు కనిపిస్తుంది. ఎలకలు పట్టడానికి ఒక స్ట్రాటజీ. ఈ మధ్య నేను పందులు ఎలా పడతారని చూసాను. పందులు, పిగ్స్. పందులు పట్టడానికి ఏం చేశారంటే ఒక మధ్యలో బురద, మొత్తం బురద, అక్కడ దానికి కావాల్సిన ఆహారం వేశారు. ఆహారం వేసిన తర్వాత చుట్టూ ఒక జాలి ఉంటుందన్నమాట, ఇట్లా సర్క్యులర్ జాలి ఉంటుంది. వాటి మధ్యలోకి పందులు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని తినడానికి వస్తాయి. అలా చాలా సేఫ్గా ఉందని అనుకుంటే వీళ్ళ దగ్గర ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ఒక కానీ జాలి కిందకి పడిపోతుంది. సేమ్ స్ట్రాటజీని కోతులు కూడా ఉపయోగించడం మనం చూస్తాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్క జంతువుని పట్టడానికి ఒక్కొక్క ప్లాన్, ఒక్కొక్క స్ట్రాటజీ ఉపయోగిస్తుంది. అపవాది తంత్రాలతో పనిచేస్తుంది, స్ట్రాటజీతో పనిచేస్తుంది. ఇటువంటి స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం ఆరాధన నిమిత్తం చూస్తాం. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేస్తూ వచ్చాడు. ఈ అంధకార సంబంధమైన అధికారము తంత్రాలతో పనిచేస్తుంది. ఈ తంత్రాలు ఏంటో మనం ఎరిగితే ఇది ఎంత ప్రమాదకరమైన అధికారమో మనకు అర్థమవుతుంది. ఇటువంటి 7 స్ట్రాటజీస్ ఇది మనం చూద్దాం. అంధకార సంబంధమైన అధికారం పనిచేసే 7 పద్ధతులు, 7 తంత్రాలు మనం చూద్దాం. చూడండి, ఆదికాండము మొదటి తంత్రము, ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై, అది యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావలే. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండంలో 3వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో అపవాది గురించి డిఫరెంట్ నేమ్స్తో అది పిలువబడతారు. అపవాది పిలువబడతారని మనం చూస్తాం. అది వేరే పద్ధతుల్లో పనిచేయడానికి మనం గమనిస్తాం. ప్రతి అపవాదికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉండడానికి, డిఫరెంట్ నామాలు, వేరు పేర్లు కూడా ఉండడానికి మనం చూస్తాం. ఒక్కొక్క పేరు దగ్గర అది ఒక్కొక్క స్ట్రాటజీతో పనిచేయడం మనం చూస్తాం. ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సర్పము యొక్క తంత్రం, అపవాది ఎలా పనిచేస్తాడు, ఈ అంధకార సంబంధమైన అధికారం ఎలా పనిచేస్తుంది, సర్పము యొక్క తంత్రంతో పనిచేస్తుందని మనం చూస్తాం. ఈ తంత్రం ఏంటి? మీరు చూడండి, ఒకవేళ మన హృదయాన్ని ఒక ఇంటిగా మనం పోల్చుకున్నాం అనుకోండి, ఈ సర్పం దూరడానికి ఎంత స్పేస్ కావాలి? చిన్న సందు ఉంటే చాలు, లోపలికి వచ్చేస్తుంది.
చిన్న సందు, చిన్న హోల్. ఈ హోల్ ఉంటే చాలు సర్పం లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చి మనల్ని గాయపరిచి కాటు వేసి వెళ్ళిపోతుంది. మనకి అసలు ఈ చిన్న హోల్ ఉందని కూడా మనం పట్టించుకోమాట. ఇది ఒక తంత్రం అన్నమాట. చిన్న స్పేస్ని చూసుకుని సర్పం పనిచేస్తున్నట్లు, సర్పం యొక్క తంత్రంతో ఈ అంధకార సంబంధమైన అధికారం పనిచేస్తున్నట్లు మనం చూస్తాం. ఇది మొదటి తంత్రం. ఇక్కడ ఏ విధంగా ఆ యొక్క హోల్ కనిపిస్తుంది, ఆ యొక్క సందు కనిపిస్తుంది అంటే అనుమానము. ఇది నిజమా, ఇది నిజమా, ఒక క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. ఇది నిజమా అంటే ఒక చిన్న స్పేస్ అక్కడ దొరికింది. ఇంకా ఈ సర్పం యొక్క తంత్రం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మనుషుల దగ్గర ఈ యొక్క తంత్రాన్ని ఉపయోగించినట్లు మనం చూస్తాం. ఎవరి దగ్గర ఉపయోగించింది? సమూయేలు రాసిన మొదటి గ్రంథము 11వ అధ్యాయం మనం చూసినట్లయితే వసంతకాలంలో రాజు యుద్ధం చేసే కాలన్న దావీదు యుద్ధ నగరం పైన తిరుగుతున్నట్టు మనం చూస్తాం. అక్కడ సందు దొరికినట్టు మనం చూస్తాం. అపోస్తల కార్యము 5వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో అననీయ సప్పీరాలు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ప్రయత్నించినట్టు చూస్తాం. సందు దొరికిందన్నమాట. ఈ సందు చూసుకుని సర్పం యొక్క తంత్రంతో అంధకార సంబంధమైన అధికారము పనిచేస్తుంది. మనకు అసలు సందు ఉన్నదే తెలియదు. మనం ఒక్క సినిమా పాట అనుకుంటాం, ఒక్క భూత్ అనుకుంటాం, ఒక్క సిగరెట్ అనుకుంటాం, ఒక్క మందు అనుకుంటాం, ఒక్క సినిమా అనుకుంటాం, ఒక్క తలంపు అనుకుంటాం, ఒక్క అవిధేయత అనుకుంటాం. ఈ ఒక్క దాంతోనే వచ్చి లోపలికి వచ్చి కాటు వేసి వెళ్ళిపోతుంది. ఇది ఒక తంత్రము. మా మమ్మీ వీరారెడ్డి స్కూల్లో పనిచేస్తుంది. స్కూల్ పక్కనే మొన్ననే ఒక అబ్బాయిని పాము కాటు వేసి వెళ్ళిపోయింది. రాత్రి అందరూ బయటపడుకున్నారు. సర్పం వచ్చి కాటు వేసి వెళ్ళిపోయింది. ఏదో సురుకుమంటుందని పేరెంట్స్కి చెప్తే వాళ్ళు చూసుకుని ఇది త్రాసుపాము అని వాళ్ళు మళ్ళీ మంత్రగాల దగ్గరికి వెళ్ళారు. ఇంతలో టైం వేస్ట్ అయిపోయింది. తర్వాత మెడిసిటీకి వెళ్ళారు. చివరికి ఆ అబ్బాయి చనిపోయాడు. ప్రతి తంత్రము చివరికి మరణాన్ని దగ్గరికి తీసుకువెళ్తుంది, నాశనం దగ్గరికి తీసుకువెళ్తుంది, నరకం దగ్గరికి తీసుకువెళ్తుంది. దేవుడు అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేస్తూ వచ్చాడు. అందులో మొదటి తంత్రం ఏంటంటే సర్పం యొక్క తంత్రం. రెండవ తంత్రం మనం చూద్దాం. నేను మొత్తం విసిదపరిచి చెప్పట్లేదు, కేవలం 25 నిమిషాల్లో ముగించాలి, చాలా టైం అయిపోయినప్పుడే. చూద్దాము రెండవ తంత్రము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, పేజ్ నెంబర్ 165. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం నేను చదివేస్తున్నాను. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పినా వారికి అంతం కలుగును. 11వ వచనం కూడా చదువుతున్నాను. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారే ఏంటి, దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారనే ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత యొక్క తంత్రంతో పనిచేస్తాడు. సర్పం యొక్క తంత్రంతో పనిచేస్తాడు. ఆ యొక్క పద్ధతి ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం. అసలు ఇది పాపము అని మనం అనుకోమాట. అటువంటి దాంతో పనిచేస్తాడు సాతాను యొక్క తంత్రం, ఆ సర్పం యొక్క తంత్రం. రెండవ తంత్రం ఏంటి? వెలుగుదూత యొక్క తంత్రం. వెలుగుదూత యొక్క తంత్రం యొక్క పద్ధతి ఏంటి? డూప్లికేసీ, నకిలీ, కౌంటర్ఫీట్. అపోస్తులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు. సువార్త ఉంది, దొంగ సువార్త ఉంది. సంఘం ఉంది, దొంగ సంఘం ఉంది. క్రీస్తు ఉన్నాడు, అబద్ధ క్రీస్తు కూడా ఉన్నాడు. ప్రతి శ్రేష్టమైన ప్రతిదీ కూడా కౌంటర్ఫీట్ మనకు కనిపిస్తుంది అన్నమాట. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవ్వరూ చేరడానికి రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభు చెప్పాడు, నేను ఒక్కడే మార్గం అని చెప్పాడు. అపవాదికి ఏం చేశాడు? ఈ మార్గం లాంటి మార్గాలు ఒక 1000 మార్గాలు తయారు చేస్తూ వచ్చాడు. చాలా మంది అంటారు ప్రతి దారి సముద్రంలోనే కలుస్తుంది కదండి, ప్రతి నది సముద్రంలోనే కలుస్తుంది కదండి చెప్తూ ఉంటాం. మనకి ఏమవుతుందంటే ఈ అన్ని దారుల్లో మనం ఏది సరైన మార్గం అని చూడడానికి సమయం పోతుందన్నమాట. సమయం చాలా వేస్ట్ అయిపోతుంది. ఒక తాళం కప్పు ఉందనుకోండి, ఆ తాళం కప్పుని తెరచడానికి ఒక్క తాళమే పనిచేస్తుంది. ఇక్కడ ఒక తాళం కప్పు పెట్టాను, దానికి సంబంధించిన తాళం చెవులు ఇక్కడ పెట్టాను, ఒక్క తాళమే పనిచేస్తుంది. కానీ ఒక 1000 తాళం చెవులు ఇక్కడ వేసాను అనుకోండి, మీరు ఏ తాళంతో దాన్ని ఓపెన్ చేయాలనుకుంటారు? ఎంత సమయం పడుతుంది? ఇది ఒక తంత్రం అన్నమాట. ఏంటది? డూప్లికేసీ, నకిలీతనం అన్నమాట. ఇది వెలుగుదూత యొక్క తంత్రం. ఓకే, మూడో తంత్రం దగ్గరికి వెళ్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
కొరింథియన్స్ సెకండ్ చాప్టర్, సెకండ్ కొరింథియన్స్ 4th chapter 4th verse. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. మళ్ళీ చదువుతున్నాను. ఈ మీ సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేశారు. సర్పం యొక్క తంత్రం చూసాం, అది ఆదాం దగ్గర పనిచేయడం చూసాం, దావీద్ దగ్గర పనిచేయడం చూసాం, అననీయ సప్పేరు దగ్గర పనిచేయడం అని చూస్తాం. రెండో యొక్క తంత్రం ఏంటంటే వెలుగుదూత యొక్క తంత్రము, వేషము, నకిలీతనం అనేది మనం చూస్తాం. ఆదికాండం 27వ అధ్యాయంలో చూస్తే ఒక వేషం వేసుకున్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవరు అంటే ఆమె తామరు. ఎవరిని మోసం చేసింది? యూదాని మోసం చేసినట్టు మనం చూస్తాం. ఆదికాండము 38వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక వ్యక్తి వేషం వేసుకోవడం మనం చూస్తాం. ఎవరు ఆ వ్యక్తి? యాకోబు. యాకోబుకి ఎవరు వేషం వేయించారు? యాకోబు తల్లి అయిన రిక్కా వేషం వేస్తూ వచ్చింది. ఎవరు మోసగించబడ్డారు? ఇస్సాకు మోసగించబడుతూ వచ్చాడు. స్వరమేమో యాకోబు స్వరమేమో ఏషావు స్వరమే, కానీ శరీరం, చేతులు ఎవరివి? ఏషావు. అర్థమైందా? సో అక్కడ మోసగించబడడం మనం చూస్తాం. మూడవ తంత్రము ఏంటంటే యుగ సంబంధమైన దేవత యొక్క తంత్రము. ఏంటిది? గుడ్డితనం. ఏంటి? బ్లైండ్నెస్ అనే ఒక తంత్రంతో ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారం పనిచేయడం అని చూస్తాం. ఈ బ్లైండ్నెస్ అనే ఈ యొక్క స్ట్రాటజీ బైబిల్ గ్రంథంలో ఎవరి మీదైనా పనిచేసిందా అని మనం చూసినట్లయితే, నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఫరో దగ్గర పనిచేసినట్లు మనం చూస్తాం. కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే సౌలు అనే వ్యక్తిని అంధకారంలో ఆయన ఉండడాన్ని, అంధకార సంబంధమైన గుడ్డితనంలో ఉండడాన్ని మనం చూస్తాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు సౌలును దర్శించిన తర్వాత కంటి నుండి పొరలు రాలినట్టు మనం చూస్తాం. సో ఇది అంధకార సంబంధమైన అధికారం యొక్క తంత్రము. వెలుగుదూత యొక్క తంత్రం తర్వాత యుగ సంబంధమైన దేవత యొక్క తంత్రంతో పనిచేస్తుంది ఈ అంధకార సంబంధమైన అధికారం. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. ఇటువంటి ప్రమాదకరమైన అధికారంలో నుంచి దేవుడు మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేశాడని మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క తంత్రాన్ని కూడా మనం చూసాం. ఫరోను కూడా మీరు చూసినట్లయితే ఫరో దగ్గర 10 సూచక్రియలు చేశాడు మోషే. ఎన్ని సూచక్రియలు? 10 సూచక్రియలు. నీళ్ళని రక్తంగా మార్చడము, కప్పలు రావడము, దద్దుర్లు రావడం, పేలు రావడము, తర్వాత చీకటి కమ్మడం, వడగండ్లు పడడం, జ్యేష్ఠ కుమారుడు చనిపోవడం మనం చూస్తాం. ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా సరే ఫరో కఠినపరచబడ్డాడు, హృదయం కఠినపరచబడుతూ వచ్చింది, అంధకారంలో ఉన్నాడు, గుడ్డితనంలో ఉన్నాడు అనేది మనం చూస్తాం. ఇది మూడవ తంత్రం. నాలుగో తంత్రం చూద్దాము. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 8వ వచనం, పేజ్ నెంబర్ 217. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. నాలుగో తంత్రం ఏంటంటే, నాలుగో స్ట్రాటజీ ఏంటంటే, నాలుగో ప్లాన్ ఏంటంటే సింహం యొక్క తంత్రము. సింహం వలె ఎవరిని మృంగుదునా అని గర్జించుతూ తిరిగినట్లు మనం చూస్తాం. యాక్చువల్గా సింహం మీరు చూసినట్లయితే ఏది మృంగదు. పాము మృంగుతుంది కానీ సింహం మృంగదు. ఏం చేస్తుంది సింహం? చూడండి, కీర్తన గ్రంథము 7వ అధ్యాయం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. సింహం యొక్క స్వభావం ఏంటి? చీల్చే స్వభావం. ఎలా చీలుస్తుంది? ముక్కలుగా చీల్చున్నట్టు మనం చూస్తాం. కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది? ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడని రాయబడుతూ వచ్చింది. అంటే ఏమైందంటే పళ్ళు ఊడిపోయినమాట సింహానికి. అందుకే మృంగడానికి చూస్తుంది, చీల్చకుండా. ఎందుకు పళ్ళు ఊడిపోయాయి? యేసుక్రీస్తు ప్రభు సిలువలో వాడిని నిరాయుధిగా చేసేయడానికి రాయబడుతూ వచ్చింది.
కాబట్టి ఈ యొక్క సింహం ఏంటంటే మనల్ని గాయపరుస్తుంది. ఈ యొక్క గాయం రెండు విధాలుగా ఉంటుంది. ఈ గాయం ఎలా ఉంటుందంటే శారీరక గాయం ఒకటి, మానసిక సంబంధమైన మనసును కూడా గాయపరుస్తాడు. శారీరక సంబంధమైన గాయము కొన్ని రోజుల్లోనే నయమైపోతుంది, కానీ మనసుకు కలిగిన గాయము చాలా సంవత్సరాలైనా సరే ఆ గాయం అనేది ఇంకా ఉంటూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని శారీరకంగా మాత్రమే బాగుపరచడు, కానీ మన యొక్క మనసును కూడా, ఇమోషన్ కూడా, భావాలను కూడా ఆయన స్వస్థపరుస్తాడని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు కంటి చూపులో స్వస్థత ఉంది, ఆయనకు వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, ఆయనకు ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయనకు మాటలో స్వస్థత ఉంది అని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని శారీరకంగా, ఆత్మీయంగా మాత్రమే కాదు, ఆయన మానసికంగా కూడా మనల్ని స్వస్థపరుస్తాడు అని మనం చూస్తాం. ఈ విధంగా మానసికంగా గాయపడిన 3 సందర్భాలు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి రాయబడి వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. ఒక కుష్ఠరోగి వచ్చాడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని అంటూ వచ్చాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు చూడండి, అక్కడ ఒక ఫ్రేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధినివి కమ్మని తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయన. ఈ కుష్ఠరోగికి స్వస్థత ఎప్పుడు వచ్చింది? నీవు శుద్ధుడవు కమ్మని పలికాడు. ఈ పలుకు ద్వారా స్వస్థత వచ్చింది. కానీ ఈ పలకడానికంటే ముందు ఏం చేస్తూ వచ్చాడు? చెయ్యి చాపి వాని ముట్టాడు. ఇది మానసిక స్వస్థత గురించిన విషయం అంటే. ఈ కుష్ఠరోగి మానసికంగా కుమిలిపోతున్నాడు అనమాట. ఏంటి, ఎప్పుడు ప్రతి దినాన్ని ఆయన సంత వీధుల్లో కానీ, మార్కెట్లో కానీ, ఇళ్లలో కానీ తిరుగుతున్నప్పుడు నేను అపవిత్రుడనని అలారం వేస్తూ ఆయన నడవాలన్నమాట. చాలా సంవత్సరాల నుంచి ఈ విధంగానే నడుస్తున్నాడు, కానీ ఆయన మీద ఒక చెయ్యి కూడా పడని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆయన కుమిలిపోతున్నాడు మానసిక. నన్నెవ్వరు ముట్టుకోరు, నన్నెవ్వరు ప్రేమించరు, నన్నెవ్వరు ఆదరించరు, నన్నెవరు కౌగలించుకోరు అని ఆయన మానసికంగా బాధపడిన సందర్భం మనకు కనిపిస్తుంది అన్నమాట. అందుకే ఆయన చెయ్యి చాపి వాని ముట్టి ముందు ఆ యొక్క మానసికమైన ఆ యొక్క గాయాన్ని నుంచి తప్పించి అప్పుడు స్వస్థత, శారీరకమైన స్వస్థత కలగడాన్ని మనం చూస్తాం. చూడండి ఇంకో సందర్భము, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. మనకందరికి తెలుసు, నేను చదివేస్తున్నాను, సమయం లేదు. 9వ వచనము. ఆ సమరయ స్త్రీ యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగో అడుగుచున్నాము, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఇక్కడ సమరయ స్త్రీ కనిపిస్తుంది. మధ్యాహ్న కాల సమయంలో ఆమె బావి వద్దకు వెళ్ళి నీళ్ళని చేరుకుంటుంది. మధ్యాహ్నం ఎందుకు వెళ్ళింది? అక్కడ ఎవరు ఉండరన్నమాట. మధ్యాహ్నం ఖాళీగా ఉంటుంది, ఏ మనుషుడు ఉండడు. ఎందుకు? వీళ్ళు తక్కువ జాతి సమరయులు అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క సమరయ స్త్రీని దర్శించడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడికి వెళ్ళి, ఆమె సాంగత్యం లేదన్నమాట. నన్నెవరు స్నేహించరు, నన్ను అందరూ తిడతారు, మానసికంగా గాయపడిన స్త్రీని మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో నేను చెప్పేస్తాను. అక్కడ కూడా ఒక స్త్రీ ఉంది. ఎవరు? 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము నేను చదివేస్తున్నాను. 29వ వచనం. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతుంది అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టినది ఎవరని ఆయన అడిగాను. తర్వాత కింద వర్షం చూస్తే, ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచను, సమాధానం గలవారిపై పొందుము, నీ బాధ నివారణ అయినది ఆమెతో చెప్పాను. ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపడినట్టు మనం చూస్తాం. స్వస్థపడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆమెని వదిలివేయలేదు.
ఆమెను వదిలివేయకుండా ఆమెను మళ్ళా పిలిచి జనసమూహం ముందర ఆమెను మరలా నిలవబెట్టినట్టు మనం చూస్తాం. ఆమెకి జనసమూహం అంటే భయము, మానసికంగా గాయపడిన సంగతి మనం ఇంకా లోతుకి నేను వెళ్ళట్లేదు. ఇప్పటికీ 4 తంత్రాలు మనం చూస్తాం. సర్పం యొక్క తంత్రము ఏంటి? సులువుగా చిక్కులు పెట్టు పాపం. రెండవ తంత్రం ఏంటి? వెలుగుదూత యొక్క తంత్రము ఏంటి? ఆ యొక్క పద్ధతి ఏంటి? నకిలీ, డూప్లికేసీ. మూడవది ఏంటి? యుగ సంబంధ దేవత యొక్క తంత్రం ఏంటి? గ్రుడ్డితనము. ఈ విధంగా ఫరోని, సౌల్ని గ్రుడ్డితనం కలిగించినట్టు మనం చూస్తాం. 4వది సింహం, గాయపరచడం, మనలందరినీ గాయపరుస్తుంది అపవాది యొక్క అధికారం. 4 తంత్రాలు చూసాం. 5వ తంత్రం మనం చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. Judges chapter 16 verse 5. పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోయింపగా ఫిలిప్పీల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనితో లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము అతని గెలవవచ్చునో తెలుసుకున్నాం. లాలన అనే మాట రాయబడి వచ్చింది. ఇంగ్లీష్లో ఇది కొంచెం బలమైన అర్థాన్ని ఇచ్చే వర్డ్ ఏంటంటే సెడక్షన్. లాలన అనే ఆ యొక్క తంత్రాన్ని మనం చూస్తాం. జార స్త్రీ అని సామెతల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఈ యొక్క తంత్రాన్ని కూడా అపవాది యొక్క అధికారం ఉపయోగిస్తుంది, మనల్ని విశ్వాసాన్ని ఉపయోగిస్తుంది. ఈ యొక్క తంత్రం న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను మీద పనిచేయడం మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే దావీదుని కూడా ఈ యొక్క తంత్రం ఉపయోగించినట్టు మనం చూస్తాం. సొలొమోను మీద కూడా ఈ యొక్క తంత్రం ఉపయోగించినట్టు మనం చూస్తాం. యోసేపు మీద కూడా ఈ యొక్క తంత్రం ఉపయోగించినట్టు మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. వాటిలో ఏంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము అని రాయబడుతూ వచ్చింది. ఫస్ట్ సిన్ ఏంటంటే జారత్వం, లైంగిక సంబంధమైన దుర్నీతి అనే ఒక తంత్రాన్ని సాతాను మనందరి మీద ఉపయోగిస్తాడు. నా అల్లిక కిటికీలో నుంచి నేను తొయిరి చూడగా యవనుల మధ్యను బుద్ధి లేని పడిచివాడుకుని నాకు కనబడెను. అతడు పొద్దు గుంకిన తర్వాత సంధ్య చీకటి గల రాత్రి వేళ జార స్త్రీ ఉన్న మార్గంలో తిరుగుచుండాను. దాని ఇంటి మార్గంలో నడుచుండాను, దాని త్రోవల్లో తిరుగుచుండాను. అప్పుడు కపటావేషం వేసుకొని ఒక కపటపు స్త్రీ వాడిని ఎదుర్కొని వచ్చాను. అది దాని ఇంట నిలవదు, దాని పాదం దాని ఇంట నిలవవు, బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగున్నది, దాని పాదం దాని ఇంట నిలువని రాయబడుతూ వచ్చింది. ఆమె వాణిని ముద్దు పెట్టుకుని వానితో ఇట్లా, నేను నా మొక్కుబళ్ళు చెల్లించుకొని ఉన్నాను, నేను నిన్ను ఎదుర్కొని వాళ్ళని రాగా నీవే నాకు కనబడుతుంది. నా ఇంటి దగ్గర మంచం మీద రత్న కంబలను నేను పరిచిన్నాను, నా మంచం మీద బోలము అగరపు కారపు చెక్క నేను చెల్లి ఉన్నాను. ఉదయం వరకు వల్ప తీరా తృప్తి పొందడము, పరస్పర మోహం చేత చాలా సంతృష్టిని పొందడము అని వాని అధికమైన లాలన చేత వాడిని నీడ్చుకొని పోయాను. తన ఇచ్చకపు మాటల చేత వాడిని లోపరుచుకొనెను. వెంటనే పోబడినట్లు, పశువు వదకు పోబడినట్లును, సంఖ్యల్లో చిక్కుకునేవాడు సంఖ్యలోనికి వెళ్ళినట్లును వాడి దాని వెంట పోయాను. వాడి ప్రాణం అంబు చీచి వరకు వాడిని నీడ్చుకొని పోయినంత రాయబడుతూ వచ్చింది. సామెతల గ్రంథం 7వ అధ్యాయం. ఈ యొక్క తంత్రం పనిచేస్తుందని మనం చూస్తాం. ఇది జారస్త్రీ యొక్క తంత్రం. 6వ తంత్రం చూద్దాము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. 7వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలని ఉండగా. 6వ తంత్రం ఏంటంటే ఘట సర్పం యొక్క తంత్రం. ఈ పై వచనంలో మనం చూసినట్లయితే ఒక కన్యక మనకు కనిపిస్తుంది. ఆ కన్యక గర్భం కలిగి ఉండడం మనం చూస్తాం, ప్రసవించడానికి సిద్ధపడుతున్నట్టు మనం చూస్తాం. ఆ శిశువును ఏం చేయాలని చూస్తుంది ఈ ఘట సర్పం. 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఘట సర్పం యొక్క తంత్రం ఏంటంటే మృంగివేయాలని చూస్తుంది. ఈ యొక్క ఘట సర్పము అపవాది మనలను మృంగివేయాలని చూస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మందిని యేసుక్రీస్తు ప్రభువును కూడా చంపేయాలని ఊచకోత జరగడానికి మనం చూస్తాం. మోషే కాలంలో మనం చూసినట్లయితే 2 సంవత్సరాలు కింద ఉన్న వాళ్ళనందరినీ చంపేయడం మనం చూస్తాం. మోషేని కూడా మృంగివేయాలని ఈ యొక్క తంత్రం ప్రయోగించడం మనం చూస్తాం.
అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే యూదా కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడాన్ని మనం చూస్తాం. మింగి వేయాలనే కాంక్ష, వాంఛ, కోరికతో అపవాది తంత్రాన్ని మన మీద ప్రయోగిస్తాడు. ఇటువంటి తంత్రాలతో ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారం పనిచేస్తుంది. చివరిగా చూడండి, యెషయా గ్రంథం 14 చివరి యెషయా గ్రంథం 14 అధ్యాయం 12 వచనం. యెషయా గ్రంథం 14 అధ్యాయం 12 వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని మనసులో అనుకుంటాడు. ఎవరు ఈ తేజో నక్షత్రం? లూసిఫర్. లూసిఫర్ యొక్క తంత్రం ఏంటి? తీవ్రమైన అధికార కాంక్ష. తేజో నక్షత్రమా, నువ్వు ఎక్కడి నుంచి పడ్డావు? ఏం చేయాలనుకుంటున్నావు? దేవుని నక్షత్రానికంటే పైగా నా సింహాసాన్ని హెచ్చించుకోవాలనుకుంటున్నా, దేవునితో సమానంగా నేను ఉండాలనుకుంటున్నా అని ఈ యొక్క తంత్రాన్ని మనం చూస్తాం. మీరు ఈ అపవాది గురించి యెషయా గ్రంథం 14 అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయం, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం, యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు చదవండి. ఈ యొక్క తంత్రాలు మనకు తెలుస్తాయి. అపవాది యొక్క క్యారెక్టర్, వాడి స్వభావం ఏంటి, ఎలా ఆలోచిస్తాడు, ఏ విధంగా పనిచేస్తాడని రాయబడుతున్నాడు. యోబు గ్రంథం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు, యెషయా గ్రంథం 14 అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయం, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం. ఏంటి? అధికార కాంక్ష, తీవ్రమైన అధికార కాంక్ష మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుని హింసించింది ఎవరు? యేసుక్రీస్తుని ఎక్కువగా హింసించింది ఎవరు అని మనం చూసినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకులకి, శాస్త్రులకి ఆదికాండం తెలుసు, నిర్గమకాండం తెలుసు, లేవికాండం తెలుసు, సంఖ్యాకాండం తెలుసు, ద్వితీయోపదేశం కాండం తెలుసు. ఇటువంటి వాళ్ళు అపోస్తుల కార్యంలో ఫస్ట్ అపోస్తులు యేసుక్రీస్తు ఆరోహమైన తర్వాత 2 సూచక్రియలు మనకు కనిపిస్తాయి. మొదటి సూచక్రియ ఏంటంటే భాషలు మాట్లాడతారన్నమాట అందరూ, అది మొదటి సూచక్రియ. 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 2వ సూచక్రియ ఏంటి? పేతురు, యోహాను వాళ్ళు దేవాలయానికి వెళ్తుండగా ఒక కుంటివాడు అక్కడ కనిపించాడు. ఆ కుంటివాడు భిక్షం అడుగుతున్నాడు అనమాట. నాకు ఏదన్నా ఇస్తారా అంటే వాళ్ళు ఏమంటారు? నా ఇట్లా వెండి బంగారాలు లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు అని చెప్పడానికి మనం చూస్తాం. మంచి పని చేశాడు అక్కడ, ఆ కుంటివాడైన వ్యక్తిని బాగుపరచడం మనం చూస్తాం. నెక్స్ట్ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో వాళ్ళు ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ ఈయనను ఎలాగూ సంహరించుదుమా, వీళ్ళని ఎలాగూ సంహరించుదుమా అని వాళ్ళ మీద, అపోస్తుల మీద, విద్య లేని పామరులు వీళ్ళ వెంట జనాలు ఎందుకు వెళ్తున్నారు, వీళ్ళకు ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది అని వాళ్ళ మీద కక్ష కట్టడానికి మనం చూస్తామన్నమాట. అంటే ఈ తీవ్రమైన అధికార కాంక్ష, వాంఛ మనలో పెడతారు. ఇది ఒక తంత్రం. క్లోజ్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి. 7 తంత్రాలు మనం ఇప్పుడు చూస్తూ వచ్చాం. ఆయన కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్యం యొక్క నివాసులుగా మనం చేస్తూ వచ్చాడని రాయబడుతూ వచ్చింది. ఈ అంధకార సంబంధమైన అధికారం ఎలా పనిచేస్తుంది? తంత్రాలతో పనిచేస్తుంది, స్ట్రాటజీస్తో పనిచేస్తుంది, ఇంకా ప్లాన్స్తో పనిచేస్తుంది, డివైజెస్తో పనిచేస్తుంది అని మనం చూస్తాం. అలాంటి ప్లాన్స్ ఏంటి, అలాంటి స్ట్రాటజీస్ ఏంటి, అలాంటి తంత్రాలు ఏంటి అని 7 తంత్రాలు మనం చూస్తూ వచ్చాం. 7 అంతల ప్రమాదకరమైన అధికారం నుంచి ఆయన మనం విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడని మనం రాయబడుతూ వచ్చింది. ఆయన మరణం యొక్క బలము గలవారి నుంచి మనం విడిపించడానికి ఆయన మరణం గుండా రక్త మాంసములలో పాలివాడగా వేయడానికి రాయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ తంత్రాలన్నిటికీ అడ్డుపడుతూ వచ్చాడు, మనము ఈ తంత్రాల నుంచి రక్షిస్తూ వచ్చాడు, విడిపిస్తూ వచ్చాడని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే దేవుణ్ణి మనం ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభుని ఆత్మతో, సత్యంతో, యథార్థంగా ఆరాధించడానికి వచ్చిన మనము ప్రభు ఇటువంటి భయంకరమైన తంత్రాలతో పనిచేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి నన్ను విడుదల చేస్తావు, నన్ను నీ యొక్క రాజ్యం యొక్క నివాసగా చేస్తూ వచ్చావని మనం దేవుణ్ణి ఆరాధించే పద్ధతిలో విన్నాం. మొదటి తంత్రము సర్పం యొక్క తంత్రము, సులువుగా చికిలి పెట్టు పాపము. 2వ తంత్రము వెలుగుదూత యొక్క తంత్రము ఏంటి? డూప్లికేసీ, నకిలీ తనం అనేది మనం చూస్తాం. 3వ యొక్క తంత్రం ఏంటంటే
యుగ సంబంధమైన దేవత యొక్క తంత్రం ఏంటి, అది పద్ధతి ఏంటి, గ్రుడ్డితనం. 4వ తంత్రం సింహం యొక్క తంత్రం ఏంటి, పద్ధతి గాయపరచడం. 5వ తంత్రం మనం చూసినట్లయితే జార స్త్రీ యొక్క తంత్రం మనం చూస్తాం, ఏంటి, పద్ధతి లాలన. 6వ తంత్రం మనం చూసినట్లయితే ఘట సర్పం యొక్క తంత్రం, పద్ధతి ఏంటి, మృంగివేయుట. 7వ తంత్రం మనం చూసినట్లయితే ఈ లూసిఫర్ యొక్క తంత్రం ఏంటి, పద్ధతి అధికారం వాంఛ, తీవ్రమైన అధికార వాంఛ మనలో పెడతాడు. సో వీటన్నిటి ద్వారా మనల్ని ఈ అంధకార సంబంధమైన అధికారం ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇటువంటి అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు మనకి కేవలము రాజనివాసులను మాత్రమే కాకుండా చాలా విషయాలు, వీటిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు విశ్వాసులకి, శిష్యులకి అనుగ్రహించబడతారు. అటువంటి అధికారులు ఏంటని చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు సమయం కాదు. యాక్చువల్గా 5 విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది. నేను ఒక్క విషయం డిసెంబర్ నెలలో నా విషయంలో జరిగిన ఒక తంత్రం గురించి చెప్తాను. నేను ఆదివారాన చర్చ్కి వెళ్ళాలి. అది హిమాచల్ ప్రదేశ్. తంగ్ నుంచి నేను మెక్లాడ్గంజ్ అనే ప్రాంతానికి వెళ్ళాలి ఆదివారం. తంగ్ నుంచి మెక్లాడ్గంజ్ అనే ప్రాంతానికి వెళ్ళాలంటే తంగ్ నుంచి ధర్మకోట వరకు ఒక బస్ ఎక్కి, ఆ ధర్మకోట దగ్గర నుంచి మెక్లాడ్గంజ్, అక్కడ పెద్ద చర్చ్ ఉంది, సిటీ మొత్తానికి ఒక చర్చ్ మాత్రం. తంగ్ నుంచి ఈ ధర్మకోట వరకు గంట ప్రయాణము. ఆ ధర్మకోట అనే ప్రాంతం నుంచి మెక్లాడ్గంజ్ వరకు 30 నిమిషాలు, 20 నిమిషాలు. నేను ధర్మకోట వరకు వచ్చాను, లేట్ అయిపోయిందని అక్కడి నుంచి నేను మెక్లాడ్గంజ్ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి దారి ఎలా ఉంటుందంటే చాలా ఎత్తుగా ఉంటుంది, కొండపైకి ఎక్కాలి, ఘాట్ రోడ్ అనమాట, ఘాట్ రోడ్. అక్కడికి వెళ్ళడానికి తుఫాన్లు ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద తుఫాన్ అంటే జీప్స్ ఉంటాయి, ఇంత పెద్ద జీప్స్. ఒక్క జీప్లో 20 మందిని కుక్కించి తీసుకుని వెళ్తారు అన్నమాట. సో నాకు సమయం అయిపోయిందని నేను ఆ యొక్క వ్యాన్లో ఎక్కాను, వెనకాల కూర్చొని నేను మెక్లాడ్గంజ్ వరకు వెళ్తున్నప్పుడు మధ్యలోనికి రాగానే నాకు తీవ్రమైన కడుపు నొప్పి, చెమటలు పట్టేసింది, నాకు మొత్తం చెమటలు పట్టేసింది, తీవ్రమైన కడుపు నొప్పి. ఇంకా చనిపోతానేమో, నా ఆత్మ నాలో నుంచి బయటకు వచ్చేస్తుందేమో అని వికారం అట, అదొక రకమైన వికారం నాకు కలిగింది. నేనేమనుకున్నా, ఇది ఘాట్ రోడ్ కదా, నాకు బ్రీతింగ్ సరిగ్గా లేదు, ఇక్కడ శ్వాస సరిగ్గా లేదు, అది కూడా ఇలా తిప్పుకుంటూ వెళ్తున్నాడు అని నేను అనుకున్నాను. తర్వాత నేను చాలా కష్టంగా మందిరానికి వెళ్తూ వచ్చాను. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత నేను మ్యాప్ పెట్టుకున్నా, ఇంకెంత సమయం, ఇంకెన్ని నిమిషాలు, 14 నిమిషాలు, 13 నిమిషాలు అని మ్యాప్ పెట్టుకుని నేను ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు బయటపడతామా అని చూస్తున్నాను. చచ్చిపోతాను, భయవేస్తుంది. దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతము, క్రైస్తవులు ఎవరు లేరు. చర్చ్కి వెళ్ళాను. చర్చ్కి వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత తిరిగి నేను మా ప్రాంతానికి మళ్ళీ తిరిగి ఒక 4 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి కొండపైకి. అప్పుడు కొండపైకి నడుచుకుని వెళ్తున్నప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడుతుంది, సుకుమార్, నువ్వు ఉదయకాల సమయంలో వికారం చేత నీకు వామిటింగ్ వచ్చిందని నువ్వు అనుకున్నావు, నీ మీద ఒక తంత్రం జరిగింది అని ఒక వాయిస్ నాతో మాట్లాడటం ప్రారంభించింది. ఎవరు ప్రభా, ఎవరు, ఏం తంత్రం, బాగానే ఉంది కదా అని నేను అనుకుంటే ఒక వ్యక్తి యొక్క పిక్చర్ నాకు అట్లా కనిపించింది అనమాట. ఎవరు ఆ వ్యక్తి అంటే నాకంటే ముందు కూర్చున్న వ్యక్తి. ఆ వ్యక్తి స్వామీజీ అనమాట. అక్కడ అందరూ స్వామీజీలు ఈ యొక్క ధ్యానం చేసుకోవడానికి, హిమాలయకి వెళ్ళడానికి బుద్ధులు, మాంకులు, దళాలయమా అని బుద్ధిస్టులు వీళ్ళందరూ ఉంటారు. ఈ వ్యక్తి నీ మీద తంత్రం చేశాడు, ప్రయోగించాడు, నేను నిన్ను కాపాడాను కాబట్టి నువ్వు బ్రతికావు అని ఒక స్వరము ఆ పిక్చర్తో సహా. ఏ వ్యక్తి అని చూస్తే నా ముందర కూర్చున్న వ్యక్తే. ప్రభా, మరి ఏం మాట్లాడట్లేదు, ఏం మంత్రం ప్రయోగించట్లేదు, నార్మల్గానే ఉన్నాడు కదా అని నేను అనుకుంటున్నా. లేదు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి కారణంగా నీకు ఆ విధంగా జరిగింది, నేను నిన్ను కాపాడాను అని నా డిసెంబర్ నెలలోనే జరిగిపోవచ్చు. కాబట్టి అంధకార సంబంధమైన అధికారం, వెలుగు సంబంధమైన అధికారం కింద ఉన్న వారి మీద దాడి చేయడానికి మనం చూస్తాం. కొలుసులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకోండి. ముందు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసిగా చేశాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసం. ఈ యొక్క వచనంలో అంత బరువు, అంత వెయిట్, అంత లోతు ఉంది. దేవుణ్ణి ఆత్మతో, సత్యంతో, యథార్థంగా ఈ వాక్యాన్ని అనుసరించి మనం ఆరాధిద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని చూసుకున్నాక సమయం ఎక్కువైంది. Which is the very